నమస్కారం అండి. మన 'రేణు దేశాయ్' ఉన్నారు కదండీ! అదేనండి మన సినిమా యాక్టరు. హీరోయిన్‌గా కూడా చేశారు కదా! ఇంకా చెప్పాలంటే డీటెయిల్‌గా మన 'పవన్ కళ్యాణ్' గారి మాజీ భార్య అండి. ఆవిడ పాపం య నిన్న ఒక వీడియో చేశారండి. కుక్కల్ని దారుణంగా చంపేస్తున్నారు. చాలా అన్యాయం. చాలా దారుణం అన్నారు. కరెక్టే. 100 కుక్కల్ని ఎవరో చంపేసి ఫోటో తీసి ఫోటో పెట్టారని అంటున్నారు. అది దారుణమే. కుక్కల్ని అలాగా చంపడం అనేది చాలా తప్పేనండి. ఆవిడ ఆ మాట అనడం కూడా నేను తప్పు అనటం లేదు. కానీ అండి ఆవిడ ఇంకో మాటన్నారు. 100 కుక్కల్లో 10 కుక్కలు పిచ్చి కుక్కలుంటాయి. వాటిని మా దగ్గరికి తీసుకురండి. మాలాంటోళ్ళు చాలామందున్నారు. మా దగ్గరికి తీసుకొస్తే మేము దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాము అని చెప్పేసి ఆవిడ పాపం ఆ సజెషన్ కూడా ఇచ్చారు. కానీ అండి వాళ్ళది వరకు మనం ఎక్కడికెళ్ళేది? ఎక్కడికెళ్ళి చెప్పటం? మనం రోడ్డు మీద నడుస్తుంటే మున్సిపాలిటీ వాళ్ళండి. మన లోకల్ మున్సిపాలిటీ వాళ్ళు చెప్తే కూడా ఎవరును రెస్పాన్స్ అవ్వటం లేదు. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇది అందరికి తెలిసిన విషయమే. రాత్రుళ్లలో సపోజ్ అన్ టైమ్‌లో బైక్ మీదొచ్చినా వెంట పడుతున్నాయండి. అందరికీ ఎక్స్‌పీరియన్స్ మాక్సిమం టూ వీలర్ ఉన్నోళ్ళకి అందరికి ఉంటుంది. ఈ రేణు దేశాయ్ లాంటి వాళ్ళు ఇలాగా బాగా రిచ్ పీపుల్స్ అయితే వాళ్ళకి ఇబ్బంది ఉండదండి. వాళ్ళైతే ఫోర్ వీలర్స్‌లో వెళ్తారు. కార్‌లో వెళ్తారు కాబట్టి, వాళ్ళు సేఫ్టీగా ఎళ్ళిపోతారు. సేఫ్టీగా ఇళ్ళకొచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది తెలీదు. అది కాక వాళ్ళు పెంచుకున్న కుక్కలన్నీ కూడాను అన్నీ ఫారెన్ ఇంపోర్టెడ్ అన్నీ ఫారెన్ నుంచి తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళకి ఈ రోడ్డు మీద ఉన్న గజ్జి కుక్కలు, పిచ్చి కుక్కలు ఉంటాయి కదండీ! భయంకరండి. నేను చాలా ఎక్స్‌పీరియన్స్ చేశానండి. చాలా అంటే చాలా సార్లు ఆ కుక్కల గురించి. ఓసారండి బయట ఊరెళ్ళేసి నేను రాత్రుల్లో అండి ఒక 2:30, 3:00 దిగానండి. బెంగుళూరు సిటీలోని. ఇంటికెళ్ళాలనేసి. దిగానండి. ఆటో బుక్ చేస్తే ఆటో బుక్ అవ్వదు. టూ వీలర్ బుక్ చేస్తే టూ వీలర్ బుక్ అవ్వదు. ఆ టైంలో అన్ టైమ్ కదండీ! ఎవరు రావట్లేదు. సరే ఇల్లు 2 కిలోమీటర్సే ఉందండి. దగ్గరే ఉంది మాకిల్లు. సరే ఎళ్ళిపోదాం అనేసి నడుచుకుంటూ ఎళ్ళిపోదాంలే అని చెప్పేసి నడుచుకుంటూ వస్తున్నానండి. కుక్కలండి అబ్బా! అస్సలు వందల కుక్కలండి. వచ్చేసి అటాక్ చేస్తాం అటాక్ చేస్తున్నాయండి. ఆ రోజంతా మొత్తం నేను తెల్లవారి 6 గా మ సారీ 3:30 దిగానండి. నేను జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కూడా నడవలేదండి. వచ్చి ఒక చోట ఒక ఏటీఎంలో ఉండిపోయానండి. మార్నింగ్ 4 వరకు. నియర్లీ 1 అవర్, 1 ½ అవర్ ఆ ఏటీఎంలో ఉండి, ఆ తర్వాత ఆటో బుక్ అయిందండి. అప్పుడు ఇంటికొచ్చి చేరానండి. అంత ఇబ్బంది పడ్డానండి. ఎక్కడ పీకేస్తాయని అసలు చావు దగ్గరకొచ్చి ఎళ్ళిపోయిందంత భయపడిపోయానండి. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ నాకు తిరుపతిలో కూడా జరిగింది. మన చిత్తూరులో జరిగింది. ఇలాగ 2 ఎక్స్‌పీరియన్స్ అయినాయండి. వీళ్ళు మాత్రం వచ్చేసి కుక్కలు చంపకూడదు అనంటే, కుక్కలు ఎవరు చంపుతారండి చెప్పండి? మున్సిపాలిటీ వాళ్ళు కరెక్ట్‌గా ఉండి, గవర్నమెంట్ దాన్ని కుక్కల్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా వదిలేసేయటమో, లేదా వాళ్ళ కంట్రోల్‌లో పెట్టుకోవడం చేస్తే, ఈ రోడ్ల మీద వదిలేయటం, దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంది కదండీ! రేణు దేశాయ్ గారు, మీరనింది కరెక్టేనండి. మీరు గవర్నమెంట్‌కి చెప్పండి. ఇలాంటి అన్ని కుక్కల్ని తీసుకెళ్ళి, మీలాంటోళ్ళన్నీ సంరక్షించుకోండి. దానికి ఇల్లు కట్టండి, ఆశ్రమాలు కట్టండి, ఫుడ్ పెట్టండి. తప్పులేదు. మూగజీవాలకు మీరు పోషించి చేశారంటే సంతోషమే. కాబట్టి దయచేసి గవర్నమెంట్‌ని అప్రోచ్ అవ్వాలి మీరు. మాలాంటి వాళ్ళకి, మాలాంటి బాధితులకి మీరెళ్లి రండి, మా దగ్గరికి రండి. మేము ఎలాగండి మిమ్మల్ని అప్రోచ్ అయ్యేది? మా లోకల్‌లో ఉన్న మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేస్తేనే రెస్పాన్సిబిలిటీ అవ్వట్లేదు. మాలాంటోళ్ళు చెప్తే. అదే మీలాంటి వీఐపీలు చెప్పారనుకోండి, ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ అవుతారు. ఆ కుక్కని తీసుకెళ్ళి ఎక్కడన్నా ఊరు బయట వదిలేయటము, లేదా మీ దగ్గర వదిలేస్తే మీరేదన్నా దానికి ఆశ్రమాలు కట్టి ఏదైనా భోజనం గీజనం ఏర్పాటు చేసి మీరు పెంచుకుంటారు కాబట్టి, మీకు అలవాటు ఉంది కాబట్టి, మీరు జంతు ప్రేమికులు కాబట్టి, మీకేమి ఇబ్బందులు ఉండవు కాబట్టి, మీరు చేస్తారండి. కాబట్టి దయచేసి రేణు దేశాయ్ గారు, మీరంటే మాకు చాలా రెస్పెక్ట్ ఉంది. చాలా అన్ని విషయాల్లో కూడా మీరు చాలా మంచిగా మాట్లాడతారు. కాబట్టి ఈ విషయంలో మీరు గవర్నమెంట్ అప్రోచ్ అవ్వండి. గవర్నమెంట్‌కెళ్ళేసి మీరు ఈ విషయం గురించి కుక్కలు ఇలాగ ఉంటున్నాయండి అని మీరు గవర్నమెంటు, మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర మీరెళ్లి, మీలాంటి వాళ్ళంతా కలిసి ఎళ్లి, ఈ రోడ్డు మీద కుక్కలు లేకుండా చేశారంటే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందండి. వాటికి పాపం టయానికి అన్నం పెట్టేస్తారు మీరు. కాబట్టి వాటికి కూడా ఏమి ఇబ్బంది ఉండదండి. ఈ విషయం గురించి మీరు కొంచెం ఆలోచిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్. బై.